ఇలా పద్యం పాడుతూ ఉంటే వెనక వాళ్ళందరూ నమఃశివాయ 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 అంటుంటారు. ఎందుకంటే ఆమెను కూడా ఒక శివుడి భార్యలాగే అనుకుంటారు. సో అందుకని నమఃశివాయ నమఃశివాయ అని శివుడిని జపం చేస్తూ ఉంటారు. అల్లలల్ల అంటారు. అది ఎందుకు అంటారో నాకు తెలీదు. నేను అడిగాను కానీ ఎందుకో నాకు తెలీదు అని చెప్పారు. మేబీ ఆమెకు అలా చెప్పాలని అనుకుంటాను. అండ్ చూడండి, ఇప్పుడు పద్యం చెప్తూ ఉన్నారు కదా, ఆమె అయితే నాకు బాబాయ్ అవుతారు. అండ్ ఆయన కూడా బాగా చెప్తారు. అండ్ మాకు ఇదొక వేడుకలాగా ఉంటుంది. అందరు దగ్గరే ఉన్నా మాట్లాడుకోలేము, కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాత్రం అందరం కలిసి పార్టిసిపేట్ చేసి అందరూ కలిసినట్టు ఉంటుంది. అండ్ దీనికి ఎంత చూడ చక్కనిగా ఉంటుందంటే, అందులో ఈసారి మండే వచ్చింది కాబట్టి ఆ శివయ్య దర్శనం కూడా చేసుకున్నాం మేము. శివుడు అయితే చాలా అందంగా ఉన్నారు. అలంకరణ బాగా జరిగింది. లోపల వీడియో తీయకూడదని చెప్పి నేను తీయలేదు. అండ్ అమ్మవారు కూడా ఉంటుంది. ఈ దేవాలయం పేరు ఏంటంటే సంగమేశ్వర స్వామి దేవాలయం అన్నమాట. ఇక్కడ శివుడికి చాలా ప్రత్యేకత. మా మనుబోల్లో ప్రతి ఒక్క దేవత మూర్తి విగ్రహాలు గుడులు ఉన్నాయి. ఎక్సెప్ట్ ఓన్లీ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఒక్కటే లేదు. అండ్ అది కూడా ప్లాన్ చేస్తారేమో తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే ఆ టెంపుల్ ఒక్కటే లేదు, ఇంకా అన్నీ ఉన్నాయి మాకు. అండ్ చూడండి, వీళ్ళు ఎంత చిన్నప్పటి నుంచే నేర్చుకొని పద్యాలు పాడుతూ ఉంటారు. అండ్ అడుగు కూడా చాలా చక్కగా వేస్తారనమాట. మీ ఊర్లో కూడా దేవంగా ఇలా సెలబ్రేట్ చేసుకుంటారా? మీకు కూడా ఇలాగా ఏమన్నా ఉత్సవాలు అవి జరుగుతాయా? రాఖీ పౌర్ణమి అని అంటే మీరు ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు, ఎంతమంది కట్టారు? దానికి కూడా చాలా విశిష్టత ఉంటుంది. రాఖీ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. అప్పుడు ఒక ముఖ్యమైన సమాచారం అనేది మీకు తెలుపుతాను. అసలు రాఖీ ఎందుకు కడతారు ఏంటి అనేది కూడా నేను మీకు ఆ వీడియోలో చెప్తాను. ఈ పూజ జరిగే అంతసేపు ఆ అఖండ దీపం అనేది వెలుగుతూనే ఉంటుంది. దాన్ని ఆరకుండా చూసుకుంటారు పూజ జరిగేంతసేపు. దీనికి మంగళం పాడుతున్నారు. అండ్ మంగళం అంటే లాస్ట్ అన్నమాట. పద్యాలన్నీ అయిపోయిన తర్వాత మంగళం పాడుతున్నారు. మా అన్నయ్య, బాబాయ్ అని చెప్పాను కదా, మా బాబాయ్ వాళ్ళ డాడీ ఇద్దరు పాడుతూ ఉన్నారనమాట. మా అత్తమ్మ నాకు చెప్పారు, స్టార్టింగ్ నుంచి మా బాబాయ్ వాళ్ళ డాడీయే పాడుతూ ఉంటారు అని చెప్పారు. ఆయన ఇప్పుడు కొంచెం ఓల్డ్ అయ్యారు. వాళ్ళ సన్ అనే ఆయన పాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన అందుకుంటూ ఉంటే ఈయన పాడుతూ ఉంటారనమాట. ఇలాంటి వాల్యూస్ మన పిల్లలకి కూడా మనం నేర్పించాలి.
నేనైతే డిసైడ్ అయ్యాను నా కొడుక్కి నేర్పించాలి ఇవన్నీ అని. అంటే ఎవరో ఒకరికి మా వారికి అయితే రాదు. ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అంటుంటారు కానీ పద్యాలు రావు. ఆ పద్యాలు నేర్చుకొని పాడుతూ ఉంటే ఎంత బాగుంటుందో కదా, మనకి మన ఆచారాన్ని ముందుకు తీసుకువెళ్ళినట్టు ఉంటుంది. అందరూ మెచ్చుకుంటారు. మెచ్చుకోవడం పక్కన పెడితే కొంచెమన్నా దైవారాధన ఉండేది పిల్లల్లో నేర్పించాలి, భయం భక్తి అనేది ఉండాలి. కాబట్టి నేనైతే డిసైడ్ అయ్యాను. ఇంకా మా వారు ఏమంటారో ఏమో నాకైతే తెలియదు, కానీ నేనైతే డిసైడ్ అయ్యాను. ఇలా నేర్చుకోవడం వల్ల మంచిగా జరుగుతుంది కానీ చెడిపోరు పిల్లలు. అండ్ నేనైతే హ్యాపీగా ఉంటున్నాను. మనం దేవుడి దగ్గరికి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తే మనకి మంచిగా జరుగుతుంది. మాకైతే ఇది చూడండి, పల్లకీ సేవ అంతా అయిపోయిన తర్వాత అన్ని లైట్స్ ఆఫ్ చేసేసారు. లైట్స్ ఆఫ్ చేసేసి ఇలా అందరు ప్లేట్స్ తెచ్చుకొని అందరు హారతి ఇచ్చారనమాట. నేను ఫస్ట్ టైం వెళ్ళడం, నాకు తెలియదు, మా అత్తమ్మకు కూడా తెలియదంట. సో నేనైతే ఇది మిస్ అయ్యాను. చాలా బాధ అనిపించింది నేను చేయలేకపోయాను అని. వాళ్ళందరూ అలా చేస్తూ ఉంటే అబ్బా ఏంటి అనే ఫీలింగ్ వచ్చిందనమాట. అండ్ సరేలే, మనం తెలిసి చేయలేదు కదా. ఇదో పల్లకీని లాస్ట్ ఆపేటప్పుడు ఇలా దింపేటప్పుడు ఇలా ఊపుతున్నారు. ఎందుకో ఏంటో అని నాకు తెలీదు. నేను కూడా 2 రౌండ్స్ మోసాను పల్లకీ అనేది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి, ఆయనే పూజారి అక్కడ నిలబెట్టుకున్నారు కదా, ఆయన హారతి ఇస్తూ ఉన్నారనమాట. దింపేటప్పుడు అలా వెనక్కి ముందుకి ఊపుతూ తిప్పుతారంట. అలా దింపుతున్నారు. మీరు ఎవరైనా ఇలాంటివి చూడాలి అని అనిపిస్తే మా ఊరికైతే రండి. నేను మీకు ఈసారి ఉండేటప్పుడు ముందుగానే చెప్తాను. అండ్ మీకు ఇలాంటి ఆచారాలు ఏమన్నా ఉంటే నాతో షేర్ చేసుకోండి, నేను మీతో షేర్ చేసుకుంటున్నట్టు. ఇవన్నీ మన హిందూస్కి చూడండి, చప్పట్లు బాగా కొడుతూ ఉన్నారు. ఇలా కొడతారనమాట. ఎందుకన్నా నాకైతే తెలీదు. అలా దింపినప్పుడు అందరికి కొడతారు. అండ్ హారతి అవన్నీ ఇస్తారనమాట. ఇలా పల్లకి అనేది మోస్తూ ఉంటారు. కొంతమంది వెనక తిరుగుతూ ఉంటారనమాట. చూడండి, ఇలా ఆపి 1 రౌండ్కి ఆపి అలా తీసుకెళ్తూ ఉంటారు. నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి నా ఛానల్లో. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. మా గుళ్ళో పెద్ద మర్రి చెట్టు కూడా ఉంది, అది వచ్చి నవగ్రహాలు. అండ్ చూడండి, వాళ్ళందరూ ఇక్కడ నిలబడి ఉన్నారు. అమ్మవారు అయ్యవారిని తిప్పుతూ ఉన్నారనమాట. ఇలా ఒక 4 రౌండ్స్ అలా అయిపోయిన తర్వాత అలా తిప్పుతూ ఉన్నారు, ఊపుతారనమాట. ఎందుకు ఊపుతారో ఈసారి చెప్తాను, కనుక్కొని పెద్దవాళ్ళని. నేను అడిగిన వాళ్ళకి తెలియదు అని చెప్పారు నాకు. అండ్ ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీకు ఏమైనా ఇలాంటి కార్యక్రమాలు వస్తే మాత్రం వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. అలాగే పిల్లలకి కూడా అందరూ రాఖీ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? అండ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎవరెవరికి కట్టారు, అంతా హ్యాపీగానే ఉన్నారా? అందరూ తమ్ముళ్ళ దగ్గర చెల్లెల దగ్గర అందరికీ హ్యాపీగా ఎంజాయ్ చేసి చూసుకొని వచ్చింటారని అనుకుంటున్నాను. మా రాఖీ అయితే ఇలా సెలబ్రేట్ అయ్యింది. అండ్ థ్యాంక్ యూ అండ్ బాయ్.